గుత్తి వంకాయ కూర చేసుకున్నట్లు ఎప్పుడైనా గుత్తి దొండకాయ కూరని ట్రై చేశారా? టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి. దీనికోసం ముందుగా దొండకాయలని మంచిగా కడిగేసుకొని, వంకాయలని కట్ చేసుకుంటాం కదా! అట్లానే దొండకాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు గ్యాస్ పైన కడాయి పెట్టేసి పల్లీలు వేసి, ఒక స్పూన్ నువ్వులు కూడా వేసి మంచిగా వేగిపోయిన తర్వాత, కొంచెం జీడిపప్పును, కొబ్బరి ముక్కలను కూడా వేసి మంచిగా వేయించుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చిని కూడా వేయించుకొని, వీటిని కూడా అదే మిక్సీ గిన్నెలోకి తీసుకొని, ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లిని, అదేవిధంగా కరివేపాకుని, ఉల్లిపాయలను కూడా వేసుకోవాలనమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మన టేస్ట్‌కి సరిపడా సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడిని వేసి మంచిగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా దొండకాయలని, ఆ దొండకాయలలోకి ఈ మసాలాని మొత్తం పెట్టుకోవాలనమాట. ఇప్పుడు గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆ దొండకాయలను వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకొని ఉంచుకున్న మసాలాని దొండకాయల్లోకి పెట్టగా మిగిలిపోతుంది కదా! దానిని కూడా ఇందులోకి వేసేసి ఒక 10 మినిట్స్ అయితే మంచిగా వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. సో, ఇట్లా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అలా అని ఎక్కువ చింతపండు రసాన్ని వేసేసినా పులుపైపోతే బాగోదు అంతగా. సో, కొంచెం చింతపండు రసాన్ని వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే బావుంటుంది. సో, ఇట్లా మంచిగా ఉడికిపోయిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. కొంచెం గరం మసాలా వేసి కలిపేసి కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని చపాతీతో తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి టేస్ట్ చూసేయండి.